బ్యాక్ టు కర్నూల్ హబ్ రియల్ ఎస్టేట్. సో మీ ముందుకైతే ఒక మంచి హౌస్ అనేది తీసుకోవడం జరుగుతుంది. 27.5 into 26 సైజులో 1.64 సెంట్స్లో అయితే ఉంటాయి. ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్తో నార్త్ ఫేసింగ్ ప్లాట్ అనమాట. సో లేట్ చేయకుండా మీకు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో ఫాస్ట్ చూపించేస్తాను. 2 హౌసెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో అవేంటి అని మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అండ్ ఇంకోటి ఏంటంటే, ఎవరైనా కొలీగ్స్ కానీ మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా హౌస్ సర్చింగ్ కోసం చూస్తూ ఉంటే, హౌస్ కొనాలని చూస్తూ ఉంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఏజెంట్స్ కాల్ చేయకండి. అండ్ ఇలాంటి వీడియోస్ మీరు ఏజెంట్స్కి షేర్ చేసుకొని కొంచెం అలాంటి ఇష్యూస్ అయితే క్రియేట్ చేయొద్దండి. సో ఇదన్నమాట నా చిన్న రిక్వెస్ట్. లేట్ చేయకుండా ఈ హౌస్ వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో మీరు ఏదైతే చూస్తున్నా ఇది వచ్చేసి కార్నర్ హౌస్ అనమాట. అండ్ ఇలాగే దాని పక్కన మనకి ఇంకో హౌస్ కూడా ఉంటాయి. సేమ్ సైజులో అయితే ఉంటాయి హౌసెస్ బ్లెండ్. సో మీకు కంప్లీట్గా ఈ హౌస్ వీడియో చూపించేస్తాను. సో సేమ్ ఆర్కిటెక్చర్తో పక్కన హౌస్ కూడా ఉంటుంది. సో మనకి మెయిన్ ప్లాట్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అయితే ఉంటుంది. అండ్ మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి పెట్టడం అయితే జరిగింది అనమాట. సో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఇలా పెట్టారు. అండ్ మనకి బోర్ పాయింట్ సంపు అయితే ఉంది. అండ్ స్టెప్స్ దగ్గర కూడా ఒక టాయిలెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనకి ట్యాప్ వాటర్ కనెక్షన్కి ఎవ్రీథింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రజెంట్ అయితే బోర్ వాటర్ అయితే అవైలబుల్ అయితే ఉంటాయి అన్నమాట. మీరు ఏదైతే ఈ ఆర్కిటెక్ట్ ఇది వచ్చేసి మనకి హౌస్ ప్లానింగ్ చూస్తున్నారో, సో మనకి 30-40లో ఎలా ఉంటుందండి ప్లానింగ్. సో దాన్ని కొంచెం మినిమైజ్ అంటే కొంచెం జూమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఈ ప్లానింగ్ అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు మీరంతా చూసారు కదా హాల్ వచ్చేసి. అండ్ మనకి బెడ్రూమ్లో కూడా హాల్లోకి విజిబిలిటీ లేకుండా సో 30-45 30-40 సైజులలో ఇలా ఆపోజిట్లో ఉంటాయి చూడండి, అలానే డిజైన్ చేయడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ మనకి ఓపెన్ కిచెన్ అండ్ ఒక చిన్న డైనింగ్ టేబుల్ వేసుకునే విధంగా కూడా మనకైతే ఇక్కడ కిచెన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. సో ఆర్చ్ ఇలా డిజైన్ అయితే చాలా బాగుంది. సో మీకు ఒకసారి నేను కిచెన్ అండ్ బెడ్రూమ్స్ కూడా ఫాస్ట్గా చూపించేస్తాను. అండ్ హాల్లో వెంటిలేషన్ మాత్రం ఎక్సలెంట్ ఉందన్నమాట. వెంటిలేషన్ అంటే ఇది చెప్పాను కదా మీకు 2 హౌసెస్ ఉన్నాయి. ఒకటి కార్నర్ ఉంది, ఒకటి కార్నర్ లేకుండా ఉంది. కార్నర్ ఉన్న దాంట్లో అయితే మీకు ఈవినింగ్ అయ్యేంత వరకు కూడా మీకు లైట్స్ అయితే ఉపయోగపడవు. ఒకసారి మీరు విజిట్ చేయండి. ఒకసారి మీకు విజిట్ చేస్తే మీకు నచ్చిందంటే రేట్స్ ఏమైనా మనం చెప్తాం, అది నెగోషియేషనే ఉంటుంది. సో మీరు లోన్కి వెళ్ళే విధానం, క్యాష్తో కొనే విధానాన్ని బట్టి మనకైతే హౌస్ అనేది ఫైనల్ అయితే అయిపోద్ది. కిచెన్ అండ్ బెడ్రూమ్స్ అయితే ఫాస్ట్గా చూపించేస్తాం, తర్వాత రేట్స్ డిస్కస్ చేద్దాం. సో మీరు ఏదైతే చూస్తున్నారు మెయిన్ డోర్ అనమాట, ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉంటుంది. సో మెయిన్ డోర్ ముందు సీలింగ్ అయితే ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ మెయిన్ డోర్ ముందు ఎలివేషన్కి వచ్చేసి ఇలా మంచిగా వైట్ కలర్ టైల్స్ని అయితే యూజ్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉన్నాయి. అండ్ మెయిన్ డోర్కి సేఫ్టీ గ్రిల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి టీవీ యూనిట్ ఏరియా అండ్ హాల్ అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్లో మీరు చూడండి, సో వాల్ గ్రానైట్ చేసి మనకి పెయింటింగ్ అయితే ఇలా డిజైన్ చేసి పాలిష్ చేయడం జరిగింది. చాలా అట్రాక్టివ్గా అయితే ఉంది హాల్లో. అండ్ పిఓపి కూడా చాలా గుడ్ లుకింగ్గా డీసెంట్గా పెట్టడం అయితే జరిగిందనమాట. అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్కి డోర్ అనమాట. సో మనం ఇప్పుడు వచ్చేసి కిచెన్లోకి అయితే వెళ్తున్నాం. సో కిచెన్ అయితే కూడా చూడండి స్పేసియస్గా అయితేనే ఉంది. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే వచ్చింది. సో ఇదంతా మనకి స్పేసియస్ కిచెన్ అనమాట. అండ్ ఇక్కడ మనకి ఇలా కిచెన్ బండన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దానికి పూజ రూమ్ కనెక్ట్ కాకుండా అయితే స్పేస్ అయితే వదలడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం విండో, అక్కడ చిమ్నీ పెట్టుకోవడానికి కూడా పాయింట్ అయితే మనం ప్రొవైడ్ చేయాలి. ఇక్కడ స్విచ్ కూడా ప్రొవైడ్ చేశారనమాట. సో సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, సో ఇలా అయితే ఉంటుంది కిచెన్ బండన్ నుంచి ఈ డైనింగ్ హాల్ యొక్క ఓవర్వ్యూ అండ్ హాల్ యొక్క ఓవర్వ్యూ. సో హాల్ చెప్తున్నా కదా మంచి స్పేసియస్గా అయితే ఉంటుంది. అండ్ మీరు ఈ ప్లేస్లో ఎల్ షేప్ సోఫా ఉంటుంది కదా, అది మీరు ఇక్కడ మంచిగా అయితే పెట్టుకోవడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. మీకు చెప్పాను కదా బెడ్రూమ్స్ మనకి హాల్లోకి విజిబిలిటీ అయితే ఉండవు. సో ఇలా 30-40 30-45 సైజులో హౌసెస్ ఎలా డిజైన్ చేస్తారో దీంట్లో కూడా అలానే డిజైన్ చేయడం జరిగిందనమాట. సో మనం ఇలా ముందుకు వచ్చేసినామంటే ఇలా బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. సో ఇది ఏదైతే ఉందో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. సో మాస్టర్ బెడ్రూమ్లో మనకి గుడ్ లుకింగ్ పిఓపి కూడా చాలా డీసెంట్గా అయితే ఇన్స్టాల్ చేయడం అయితే జరిగింది. అండ్ ఇలాగా మనకు ఒక వాల్కి వచ్చేసి డిఫరెంట్ థీమ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ఇలా స్పేస్ అయితే పెట్టారు. అండ్ ఇవి వచ్చేసి సెల్ఫ్స్ అనమాట. సో మనకి ఇది వితౌట్ కబోర్డ్స్తో అయితే సెల్ఫ్కి వచ్చేసింది. మీరు పైన ఏదైతే చూస్తున్నారో సుంచు. అండ్ మనకు అక్కడ ఏసీ పాయింట్ కోసం కూడా హోల్ పెట్టడం అయితే జరిగింది. సో ఏసీ పవర్ పాయింట్ ఇక్కడ సెట్ చేయడం జరిగింది. అండ్ ఇది ఏదైతే చూస్తున్నారో వాష్రూమ్ అనమాట. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ దీంట్లో అటాచ్ వాష్రూమ్ అయితే ఉంటుంది. వెంటిలేషన్ కోసం విండో ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. ముందుకు వచ్చేసినాం అనుకోండి, ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట.
సో కిడ్స్ బెడ్రూమ్లో కూడా ఒక వాళ్ళకి డిఫరెంట్ థీమ్ పెయింటింగ్తో అయితే ఎలా ఉంటుంది అండ్ గుడ్ లుకింగ్ పిఓపి క్లాసిక్ అయితే ఉంది. అండ్ ఇక్కడ కూడా మీరు చూస్తున్నారు సెల్ఫ్స్ సుంచు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. స్పేస్ కూడా చాలా మంచిగా అయితే ఉంది. సో 1.5 ఫీట్ ఇది ఇలాగా విడ్త్ అయితే ఉంటుంది, ఇలాగ 2.5 ఫీట్ అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడే క్యాలిక్యులేషన్ వేసుకోవచ్చు బెడ్రూమ్ సైజ్ ఎలా ఉందో. అండ్ మనం బెడ్రూమ్స్ నుంచి బయటకు వస్తే కిచెన్ అండ్ హాల్ యొక్క ఓవర్వ్యూ ఇలా ఉంటుంది. సో మీరు హౌస్ యొక్క వీడియో కంప్లీట్గా చూసారనుకుంటున్నాను. సో కంప్లీట్గా చూస్తే మీకు ఏమవుతుందంటే నేను మీకు పాయింట్ టు పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో హౌస్ యొక్క సైజ్ వచ్చేసి 27.5 x 26 అనమాట. మనకి 1.64 సెంట్స్లో అయితే ఉంటుంది. మెయిన్ ప్లాట్ వచ్చేసి నార్త్కి అయితే ఉంటుంది. మెయిన్ డోర్ మనకి ఈస్ట్కి పెట్టడం జరిగింది అనమాట. సో మనకి కంప్లీట్గా ఈస్ట్ ఫేసింగ్ వాస్తు ప్రకారం అయితే హౌస్ డిజైన్ అయితే ఉంటుంది. సో నేను చెప్పాను కదా 30-40 సైజుల్లో మనం హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే ఎలా ఉంటుందో, ఇది మనకి దాన్ని కొంచెం మినిమైజ్ అంటే కొంచెం ఇలా జూమ్ చేస్తే ఎలా ఉంటుందో అలా అయితే ఈ హౌస్ డిజైన్ చేయించడం జరిగింది. సో 1.5 సెంట్ కంటే ఎక్కువ ఉంటుంది. సో మీకు లోన్ కూడా వచ్చుద్ది. వీళ్ళు మనకి అప్రూవల్ తీసుకుని కట్టడం జరిగింది. హౌస్ ముందు 20 ఫీట్ రోడ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ బోర్ కూడా ఉంది ఈ హౌస్కి. అండ్ మీకు 2 హౌసెస్ చూపించాం కదా స్టార్టింగ్లో. సో 2 సేమ్ డిజైన్లో అయితే ఉంటాయి, సైజ్ కూడా సేమ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏ హౌస్కి హౌస్ సపరేట్ బోర్ అయితే ఉంటుంది అనమాట. అండ్ సో ఇది పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నాను. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా 1.64 సెంట్స్లో. సో మనకి ఇక్కడ వితౌట్ కబోర్డ్స్ అయితే ఈ హౌస్ మన దగ్గర సేల్కి అయితే వచ్చేసింది అనమాట. సో కబోర్డ్స్ కొన్న వాళ్ళు చేయించుకోవాల్సి ఉంటుంది. అండ్ కిచెన్ కూడా స్పేసెస్గా అయితే ఉంది. సో చిన్న ఫ్యామిలీ సో బడ్జెట్లో కొనాలనుకుంటున్నానంటే ఇది వచ్చేసి ఒక మంచి హౌస్ అనేది నేను చెప్పగలను, సజెషన్ చేయగలను. అండ్ ఇది వచ్చేసి ఈ హౌస్కి ఓనర్ చెప్పే ప్రైస్ వచ్చేసి సో 44 లక్షలు నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది అనమాట. సో 44 లక్షలు అనేది నెగోషియబుల్ ప్రైస్ తగ్గించడం జరుగుతూ ఉంది. మీరు నా ఛానల్ చూస్తుంటారు కాబట్టి నేను మీకు ఇంకా నెగోషియేషన్ ఇప్పించి మీరు ఈ హౌస్కి ఓనర్ అయ్యే విధంగా అయితే నేనైతే చేయగలను. సో ఇదన్నమాట ఈ హౌస్గా కంప్లీట్ డీటెయిల్స్. అండ్ ఇంకోటి ఏంటంటే సో మెయిన్ ఒక 2 పాయింట్స్ అయితే మెన్షన్ చేసి ఈ వీడియో క్లోజ్ చేసేసాను. సో కర్నూలు హబ్ రియల్ ఎస్టేట్ అనేది వేరే ఏ ఏజెంట్తో టైఅప్ అయితే లేదు. సో ఎవరైనా మీకు నా వీడియో మీకు షేర్ చేస్తూ ఉంటే సో మీరు వాళ్ళ పనితనం మీరు అప్పుడే గ్రహించాలి. నా యొక్క ఎఫర్ట్ని దే ఆర్ షేరింగ్ లైక్ సో అదనమాట. అండ్ మీరు కొనాలి అనుకుంటే వీడియో చూసి డైరెక్ట్ నాకు కాల్ చేయండి. మీకు డైరెక్ట్ విజిట్ చేయించి నెక్స్ట్ మన దగ్గర డైరెక్ట్ ఓనరే మీతో మాట్లాడతారు. అంటే మన దగ్గర ఓనర్ టు ఓనర్ కాన్సెప్ట్ అని మీకు చాలాసార్లు చెప్పడం జరిగింది. ఇది రెండు మెయిన్ థింగ్స్ మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ మీరు ఏదైతే బడ్జెట్లో ఉన్నారో నాకు ఒక మీ హౌస్ రిక్వైర్మెంట్ బడ్జెట్ నాకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే నేను మీకు మీ బడ్జెట్లో ఉన్న హౌసెస్ మాత్రమే చూపిస్తాను. ఎందుకు అంటే ఇప్పుడు మీ బడ్జెట్ మీరు క్లారిటీగా ఉన్నారనుకోండి, నాకు మీకోసం ఒక హౌస్ని ఫైండ్ చేయడం ఈజీ అవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళు 44 లక్షలు చెప్తా ఉన్నారు, మీ బడ్జెట్ ఒక 40 లక్షలు ఉందనుకోండి. సో ఇట్ ఈస్ సూటబుల్ ఫర్ యూ. అంటే 40 లక్షల నెగోషియేషన్ అనేది అటు ఇటు అవుతుంది మీరు వచ్చి కొనే విధానాన్ని బట్టి. సో అదనమాట నేను చెప్పడం ఏమంటే మీరు ఒక బడ్జెట్ క్లారిటీ లేకుండా 80 లక్షల ఇల్లు 70 లక్షల ఇల్లు వచ్చి చూస్తున్నారు అనుకోండి, తర్వాత మీరు 50కి 52కి 55 అడిగితే అవి రావు. మీకి టైం వేస్ట్, నాకి టైం వేస్ట్. సో అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీ బడ్జెట్ క్లారిటీగా ఉంటే నేను ఆ బడ్జెట్లో మీకైతే హౌస్ అయితే చూపించి మీరు హౌస్ కొనే విధంగా అయితే నేను చేయగలను అనమాట. ఎవరైనా మీరు బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ లేకుంటే మీరు ఓన్గా కర్నూలులో హౌసెస్ అనుకుంటుంటే మీరు ఏం హెసిటేట్ అవ్వద్దండి. ఇక్కడ ప్రొవైడ్ చేసిన నెంబర్ కాల్ చేయండి. నేను మార్కెటింగ్కి ఎలాంటి ఫీజు తీసుకోవడం లేదు. అండ్ ఇంకోటి మార్కెట్ అది సేల్ అయిన తర్వాత కమిషన్ అయితే ఉంటుంది. ఇది ఒకటి అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే సో ఎవరైతే జెన్యున్గా కొనాలనుకుంటున్నారో హౌస్ మీరు కాంటాక్ట్ అయితే మీకు నేను జెన్యున్గా మీకైతే ఒక హౌస్ అయితే ఇప్పగలను అనమాట. సో ఇది ఇవాళ వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్, కొలీగ్స్ ఉంటే వాళ్ళకైతే షేర్ చేయండి హౌస్ సర్చింగ్లో ఉంటే. అండ్ మీరు కూడా అప్పుడప్పుడు ఒక వీడియో నచ్చిందంటే అలా ఒక వాట్సాప్ స్టేటస్ అయితే పెడితే నాకు కూడా హెల్ప్ అవుద్ది అనమాట. ఎందుకంటే ఎవరో మీ బంధువుల్లోనో మీ ఫ్రెండ్స్లో ఎవరో కొనాలని ఉంటారు కదా. సో అందరికీ తెలియదు ఇలా యూట్యూబ్లో హౌసెస్ సేల్ చేస్తున్నామని. మేబీ తెలిసిండకపోవచ్చు కాబట్టి సో మీరైతే ఒక చిన్న వీడియో వాట్సాప్ స్టేటస్ ఇలా ఈ లింక్ని ఇలా వాట్సాప్లో పంపించిన స్టేటస్లో పెట్టుకున్నా నాకైతే యూజ్ అవుతుంది అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలానే సపోర్ట్ చేస్తున్నాండి. సో మీ ముందుకు మంచి డీల్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను. హ్యావ్ ఎ గ్రేట్ డే.